సింగపూర్కి వెళ్లి సీఎం చంద్రబాబు సాధించింది ఏమీ లేదు అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. దోచుకున్నది దాచుకోవడానికే సింగపూర్ పర్యటనలు అంటూ విమర్శలు చేశారు. లోకేష్ గొప్పగా చెబుతున్న పోర్టులు, అదానీ, డేటా వైసీపీ హయాంలోనే రాష్ట్రానికి వచ్చాయి అన్నారు. జగన్ మీద విమర్శలు తప్ప 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి అని ప్రశ్నించారు అమర్నాథ్. ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా, వారి సామ్రాజ్యంలాగా, చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా, ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే 30 సంవత్సరాల్లో 58 సార్లు వెళ్ళారు. అందరూ ఏమనుకున్నారు? పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారు, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి పెట్టుబడుల కోసం అంటే ప్రజలు ఏమనుకుంటారు? పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అనుకుంటారు. తప్పు. ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్. ఆయన ఏం సాధించారు ఈ 15 మాసాల్లో చెప్పండి? నువ్వు సింగపూర్లో వెళ్ళి మాట్లాడినటువంటి 3 పోర్టుల నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. నువ్వు చెప్పినటువంటి అదాని డాటా సెంటర్ గురించి వెళ్ళి గొప్పలు చెప్పుకున్నావు. ఆ డాటా సెంటర్ని విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం.